ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే ఈ 2025వ సంవత్సరం ఫిబ్రవరి 21, 22, 23 తేదీల్లో మిథున రాశి వారికి జీవిత భాగస్వామి వల్ల ఇలా జరుగుతుంది. అయితే మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది, అలాగే మిథున రాశి వారి యొక్క జీవితంలో ఈ 3 తేదీల్లో ఎటువంటి పరిణామాలు వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, మిథున రాశి వారు హాస్యప్రియులు. ఎప్పుడూ తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు. అలాగే ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా వీరిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. స్వయం కృషితో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే తపన కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా వీరి యొక్క జాతకం ప్రకారం చూస్తే, ఈ 2025వ సంవత్సరం ఫిబ్రవరి 21, 22, 23 తేదీల్లో మీ యొక్క లైఫ్ పార్ట్నర్ వల్ల, అంటే మీరు స్త్రీలై ఉండొచ్చు లేదా పురుషులై కూడా ఉండొచ్చు, అయితే మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల ఒక మంచి అవకాశాన్ని అయితే మీరు అందిపుచ్చుకోబోతున్నారు. అంటే ఆ యొక్క అవకాశం అనేది ఆదాయ మార్గానికి సంబంధించింది. అంటే మీరు ఉద్యోగం చేస్తున్న వారైనా, వ్యాపారం చేస్తున్న వారైనా సరే, మరొక ఆదాయ మార్గం మీ యొక్క కుటుంబానికి ఆసరాగా నిలిచే పరిస్థితులు రాబోతున్నాయి. దానికి కారణం మీ యొక్క జీవిత భాగస్వామి తన మూలంగా ఒక మంచి అవకాశాన్ని అయితే అందిపుచ్చుకుంటారు. మీరిరువురూ కలిసి మరొక ఆదాయ మార్గాన్ని పొందుకుంటారు. దానికి కారణం పూర్తిగా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అనే చెప్పుకోవాలి. తన మూలంగా ఒక చక్కటి అవకాశం అయితే మీకు రాబోతుంది. ఇక మిగిలిన అంశాలు చూస్తే, ఈ యొక్క మిథున రాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి ఒక పెద్ద సమస్యతో బాధపడుతున్నారో, మీ కుటుంబ సభ్యులకు సంబంధించింది కానీ, కుటుంబ జీవితానికి సంబంధించింది కానీ అతిపెద్ద సమస్యతో మీరు బాధపడుతున్నారు. ఆ సమస్యకు పరిష్కారాన్ని అన్వేషించడంలో ప్రతిసారి మీరు ఫెయిల్యూర్ అవుతున్నారు. ఈ సమయంలో ఆ సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది. ఆర్థిక పురోగతి కోసం మీరు ఇదివరకు చేసిన ప్రయత్నం ఈ సమయంలో ఫలించబోతుంది. అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్లాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఆశగా ఎదురు చూస్తున్నారో వారికి అప్డేట్ న్యూస్ తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది గుడ్ న్యూస్ కావచ్చు లేదా బ్యాడ్ న్యూస్ కావచ్చు, కానీ మీకు ఒక అప్డేట్ న్యూస్ తెలిసే అవకాశాలైతే ఈ 3 తేదీల్లో రాబోతున్నాయి. అలాగే ముఖ్యంగా వ్యాపారస్తులకి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంది. కానీ భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి మాత్రం భాగస్వాములతో చిన్న విషయంలో గొడవ జరిగి అది పెద్దగా మారే ప్రమాదం ఉంది. అయితే గొడవ తీవ్రత పెరిగిందంటే మాత్రం అది మీ యొక్క వ్యాపార జీవితంపై ప్రతికూలమైన ప్రభావాన్ని అయితే చూపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా మిథున రాశి జాతకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే, కెరియర్ పరంగా ఒక మంచి అవకాశాన్ని చాలా కాలంగా మీరు అన్వేషిస్తున్నట్లయితే అటువంటి అవకాశం కూడా మీకు రాబోతుంది. ఉన్నత సంస్థల్లో ఉన్నత విద్య కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉన్నత సంస్థల్లో ప్రవేశం కూడా లభిస్తుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరిగి ఆ గొడవ కాస్త పెద్దదిగా మారి మీ యొక్క బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్త చాలా అవసరం. అయితే మీ యొక్క కుటుంబ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉండాలి అంటే, ప్రతికూలతలు అనుకూలంగా మారాలి అంటే, ఆ శ్రీరామచంద్ర ప్రభువుల వారిని, సీతా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. హనుమంతుణ్ణి ఆరాధించండి. హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీరు గోమాతను ఆరాధించడం ద్వారా కూడా సకల శుభాలు ఖచ్చితంగా మీకు కలుగుతాయి. చూశారు కదండి,
2025వ సంవత్సరం ఫిబ్రవరి 21, 22, 23 తేదీల్లో మిథున రాశి వారి యొక్క జీవితంలో ఏం జరగబోతుంది, జీవిత భాగస్వామి వల్ల మీ యొక్క లైఫ్ లో ఎటువంటి మార్పులు, ఎటువంటి అవకాశాలు రాబోతున్నాయి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.